శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర నేడు రాష్ట్ర వ్యాప్తంగా మాజీ ఎమ్మెల్యేలు మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ అగ్రనాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేర వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను నేటి కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను కావలి పట్టణంలో మాజీ శాసనసభ్యులు కావలి నియోజకవర్గం నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయటం నిరసిస్తూ వ్యతిరేక నినాదాలను చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ మంచిది కాదని బడుగు బలహీన వర్గాల పేద ప్రజలు మెడికల్ చదివే విద్యార్థులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని భారీ ర్యాలీలో నిరసనలు తెలియజేస్తూ కావలి ఆర్డీఓ కార్యాలయం నుండి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నాకు కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వినతి పత్రం అందజేశారు. పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ కావలి పట్టణాధ్యక్షుడు పేతిరెడ్డి శివకుమార్ రెడ్డి, కావలి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ కళాశాలను ప్రైవేటీకరణ చేయడం మంచి విధానం కాదని భారీ ర్యాలీలో పాల్గొని తమ సంఘీభావం తెలియజేస్తూ నిరసనలు తెలిపారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, ప్రైవేట్ కాలేజీల ప్రైవేట్ కాలేజీల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే. ప్రభుత్వం బాగా మనుషులకి దాయాతత్వం చేసే పథకం ప్రకారము ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేసే విధంగా చర్యలు తీసుకోవడం మేము నిరసిస్తున్నాం. దానికి ఈరోజు పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం, పేదల యొక్క ఆరోగ్యం కోసం ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు చేపట్టడం జరిగింది. అదేవిధంగా దీంట్లో కావలి నియోజకవర్గ ప్రజలు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్రమంతటా కూడా జరుగుతోంది. కాబట్టి ఈరోజు కావలి దగ్గర ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి కవిదీపించే విధంగా మీరు కూడా అధికారులు సహకరించి దీనికి మీరు సంపూర్ణ మద్దతు తెలపాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా, ఎందుకంటే ప్రశాంతంగా చేయడానికి సహకరించిన అందరికీ కూడా మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రమంతటా కూడా ఈ ప్రభుత్వ కార్యదర్శిని ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం వాళ్ళ సొంత వ్యక్తులు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా కూడా చేపట్టడం జరిగింది. అందులో భాగంగా కావలి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పరిశీలకులు, పెద్దలు, గౌరవనీయులు ధనంజయ అన్న గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షులు
అదేవిధంగా మండగ కన్వీనర్సు, అదేవిధంగా ఇతర ముఖ్య నాయకులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా అన్ని అనుబంధ సంస్థల సభ్యులకు, మా సోదరీమణులకు, సోదరులకు, కార్యకర్తలకు, కావలి నియోజకవర్గ ప్రజలకు ఈరోజు పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా గతంలో 11 కాలేజీలు ఉంటే 17 కాలేజీలు శాంక్షన్ చేయించి వాటికి ల్యాండ్ కేటాయించి దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 7 కాలేజీలు ప్రారంభించి అడ్మిషన్స్ చేయించి ఇంకొక 6 కాలేజీలు వాటిని ఈ సంవత్సరం ప్రారంభించే దిశగా అన్ని ఏర్పాటు చేస్తే మిగతావి కన్స్ట్రక్షన్ దశలో ఉంటే వాటిని ఇంకొక 4,000 కోట్లు పెడితే ఆ కాలేజీలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. మన పేద విద్యార్థులందరికీ కూడా డాక్టర్స్ అయ్యేదానికి ఫ్రీ ఉచిత సీట్లు వస్తాయి. వాటితో పాటు హాస్పిటల్స్ వస్తాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా అభివృద్ధి అవుతాయి. వాటికి పేదవాళ్ళందరికీ కూడా ఉచితంగా మనం వైద్యం అందించవచ్చు అని ఒక మంచి సదుద్దేశంతో వాటిని ఈరోజు ప్రారంభిస్తే వాటిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్షల కోట్ల విలువ చేసే ఆ ప్రభుత్వ ఆస్తులని తన వాళ్ళకి, తన తొత్తులకి ఈరోజు ప్రైవేటు పరం చేసే విధంగా ఇవ్వటం ఎంత మాత్రం సబబని కూడా ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం చేస్తున్న దురాగతాన్ని ఈరోజు మా నిరసనతోటి ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం కళ్ళు తెరవాలి, పేద ప్రజలకు మంచి జరగాలి, ఆ విధంగా చెయ్యాలి అని ఈ నిరసన కార్యక్రమాన్ని చేశాం. దీనివలన ప్రభుత్వ ఆస్తులు కాపాడటమే కాకుండా అందరికీ వైద్యం అందుద్ది, ఉచితంగా సీట్లు వస్తాయి అని ఒక మంచి సదుద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరసన కార్యక్రమంతో పాటు దీనికి ముందు 1 కోటి సంతకాల సేకరణ కూడా ప్రారంభించడం జరిగింది. కావలి నియోజకవర్గంలో కొన్ని అనివార్య కారణాల వల్ల నా మీద అక్రమ కేసులు పెట్టినందువల్ల నేను అందుబాటులో లేకపోయినా కూడా మా నాయకులందరూ కూడా కలిసి కట్టుగా ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క గ్రామంలో, ప్రతి ఒక్క వార్డులో ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసి 1 కోటి సంతకాల సేకరణని ఏ విధంగా చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు దానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ఉద్యమాన్ని ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాలి. ఆయనకి ఆ వెంకటేశ్వర స్వామి మంచి బుద్ధి ప్రసాదించాలి. ఈ కాలేజీని ప్రభుత్వ పరం కాకుండా ఇచ్చిన జీవోలన్నీ కూడా రద్దు చేసి ప్రభుత్వానికే, ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వానికే ఈ కాలేజీ ఉండేటట్టు, ప్రభుత్వమే నడిపేటట్టు ఉండాలని కూడా నేను కోరుతున్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ కాలేజీ భాగము అంటే ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసు ఎందుకు, గవర్నమెంట్ ఆఫీసు ఎందుకు, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు, గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు అంటే వీటన్నింటినీ కూడా నడపలేమని మీరు ప్రైవేట్ పరం చేస్తారా అని మేము ఈరోజు అడుగుతా ఉన్నాం.